శ్రీమద్ భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయము మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయోత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. భావము: ధృతరాష్ట్రుడిట్లు పలికెను, ఓ సంజయ, నా పుత్రులను పాండురాజు పుత్రులను యుద్ధము చేయగోరు వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? రెండవ అధ్యాయం నుండి రెండవ శ్లోకము. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భావం: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయములందు ఇట్టి కల్మషము నీకు ఎచట నుండి దాపురించినది. జీవితపు విలువ నెరిగిన మానవునకు ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. రెండవ అధ్యాయం నుండి 7వ శ్లోకము. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. భావము: నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు నా స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపుమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. రెండవ అధ్యాయము 11వ శ్లోకము. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. భావము: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు. జీవించి ఉన్న వారిని గూర్చి గాని మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు. రెండవ అధ్యాయము 12వ శ్లోకము. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. భావము: నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదియనూ లేదు. ఇక ముందు భవిష్యత్తునందు మనమెవ్వరము ఉండకపోము. రెండవ అధ్యాయము 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. భావము: దేహధారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమును, యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహమునందడు. రెండవ అధ్యాయము 14వ శ్లోకము.
మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. భావము: కుంతీపుత్ర, సుఖ దుఃఖముల తాత్కాలికములైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. ఓ భరత వంశీయుడా, అవి ఇంద్రియానుభవము వలన కలుగుచుండును. ఎల్లరును కలతనొందక వాటిని సహించుటను నేర్చుకొనవలెను. 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. భావము: నాశము లేనట్టియు అపారమైనట్టియు శాశ్వతమైనట్టియు అగు జీవాత్మ దేహము తప్పక నశించియే తీరును. కావున ఓ భరత వంశీయుడా, నీవు యుద్ధము చేయుము. 2వ అధ్యాయము 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. భావము: ఆత్మకు ఎన్నడును జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. 2వ అధ్యాయము 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహే. భావము: మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించున్నట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. 2వ అధ్యాయము 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయత్యాపః న శోషయతి మారుతః. భావము: ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. 2వ అధ్యాయము 40వ శ్లోకము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భావము: ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. 2వ అధ్యాయము 41వ శ్లోకము. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. భావము: ఈ మార్గమునందున్న వారు స్థిరమైన బుద్ధితో ఒకే లక్ష్యము కలిగి ఉందరు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి అనేక విధములుగా నన్నును. 2వ అధ్యాయము 44వ శ్లోకము.
భోగైశ్వర్యప్రసక్తానాం తయా పహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. భావము: భోగానుభవమునందును లౌకిక సంపదలందును మిక్కిలి ఆసక్తులై వానిచే మోహ పరవశులకు వారి మనస్సునందు భగవానుని భక్తియుక్త సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలుగదు. 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. భావము: విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారం కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము. 2వ అధ్యాయము 59వ శ్లోకము. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. భావము: బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమను రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. 2వ అధ్యాయము 62వ శ్లోకము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. భావము: ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించునప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును. కామము నుండి క్రోధము ఉద్భవించును. 2వ అధ్యాయము 63వ శ్లోకము. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. భావము: క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. 2వ అధ్యాయము 64వ శ్లోకము. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. భావము: కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందినవాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. 2వ అధ్యాయము 69వ శ్లోకము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. భావము: సర్వజీవులకు ఏది రాత్రియో అది ఏ ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొని ఉండు సమయము. సర్వజీవులు మేల్కొని ఉండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము.
మూడవ అధ్యాయము 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. భావము: విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధకారము కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను అనురింపుము. ఆ విధముగా నీవు బంధముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. మూడవ అధ్యాయము 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. భావము: జీవదేహములన్నీయును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞాచరణము వలన కలుగును. విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. మూడవ అధ్యాయము 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భావం: మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయునో వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించునో దానినే లోకమంతయు అనుసరించును. మూడవ అధ్యాయము 27వ శ్లోకం. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. మూడవ అధ్యాయము 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. భావము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కం వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించు. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును హరించునట్టియు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. 4వ అధ్యాయము 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. భావం: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు అనగా సూర్యదేవునకు ఉపదేశించితిని. వివస్వానుడు దానిని మానవ జాతి పితయైన మనువునకు ఉపదేశించెను. మనువు దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించెను.
4వ అధ్యాయము 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. భావం: ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరా క్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకొనెరు. కాని కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. 4వ అధ్యాయము 3వ శ్లోకం. సయేవాయం మయా తేధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. భావం: నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. 4వ అధ్యాయము 6వ శ్లోకం. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. భావము: పుట్టుకలేనివాడనైనను నా దివ్య దేహమెన్నడును నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడనైనను ఆది అయిన దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమునందును నా ఆంతరంగిక శక్తిచే అవతరించుచుండును. 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణములకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం: సాధువులను రక్షించుట కొరకును దుర్మార్గులను నశింపచేయుట కొరకును మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరించుచుండును. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భావం: ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. 10వ శ్లోకం. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూతామద్భావమాగతాః. భావం: రాగము, భయము, క్రోధము నుండి విడివడి నాయందు
సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. భావం: ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. భావం: భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొను. 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. భావం: నన్ను ప్రభావితము చేయు కర్మమేదియును లేదు. నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగిన వాడు కూడా కర్మ ఫలములచే బంధింపబడడు. 34వ శ్లోకం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. భావం: ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. 5వ అధ్యాయము 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. భావం: వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, సునకమును, సునక మాంసము తినువానిని అనగా చండాలుని సమదృష్టితో వీక్షింతురు. 22వ శ్లోకము. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. భావం: బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు. ఓ కౌంతేయ, అట్టి సుఖములు ఆద్యంతములను కలిగి ఉండును. అందుచేత వివేకవంతుడు వానియందు ప్రీతి నందడు. 29వ శ్లోకం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. భావం: నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను
సర్వ యజ్ఞములకు తపో నియమములకు చరమభోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను సకల జీవులకు లాభమును కూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకుని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమ శాంతిని పొందును. 6వ అధ్యాయము 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. భావం: నియమితములైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మములో గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. భావం: ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలత నొందించునదియును దృఢమును మిక్కిలి బలవత్తరమును అగుటచే దీనిని నిగ్రహించుట వాయువును నిగ్రహించుట కంటెను కష్టతరమని నేను భావించుచున్నాను. 35వ శ్లోకం. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిక్కిలి కష్టమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును. నలభై 1వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతే సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. భావం: ఉత్తీర్ణుడు కాని యోగి అనగా యోగభ్రష్టుడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. భావం: అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను ఉనరించువాడును అగు యోగి యోగులందరికంటెను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. 7వ అధ్యాయము 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భావం: వేలాది మనుష్యులలో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును.
ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. 4వ శ్లోకం. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భావం: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును. 5వ శ్లోకం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. భావం: ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. 7వ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భావం: ఓ ధనంజయ, నాకంటేనూ శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. 8వ శ్లోకం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. భావం: కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. 14వ శ్లోకం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. భావం: భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. 15వ శ్లోకం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా పహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః. భావం: దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానము గలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారును నన్ను శరణు పొందజాలరు. 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్తార్తి జ్ఞానీ చ భరతర్షభ. భావం: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము నన్వేషించువాడు అనడి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయ నారంభింతురు. 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. భావం: జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకుని నన్ను శరణు చొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు.